నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈ వేసవిలో తప్పకుండా చేసుకోవాల్సిన పచ్చి మామిడికాయ తాండ్ర, ఆంపాపడ్ అంటాము. నోరు చెడిపోయినప్పుడు అలా ఒక పీస్ దవడన పెట్టుకొని చప్పరిస్తే నీళ్లు ఊరుతుంటాయి. భలే ఉంటుందండి. ఇంక పడిగడుపున రోజు ఒకటి తిన్నామంటే పైత్యం కూడా తగ్గుతుంది. తీయగా, పుల్లగా, జీలకర్ర ఫ్లేవర్‌తో భలే టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడొచ్చేసి కేజీ తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకున్నాను. వీటిని బాగా తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే బాగా తొందరగా మెత్తగా ఉడుకుతాయన్నమాట. దీనికి టెంకకున్నే కండ కూడా ఇలాగంతా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు వేస్ట్ చేయాలనేసి. చాలా పుల్లగా ఉన్నాయండి. ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక కడాయిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1.5 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి మూసిపెట్టి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింది ఉడికిపోయి పైన గట్టిగా అలా ఉండిపోతాయి. అప్పుడప్పుడు కింది దిగి పైకి ఇలా తిరిగేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. నాకంతా 10 నిమిషాల్లో ఉడికిపోయినాయి. ఇది చాలా తొందరగా చేసుకోవచ్చండి. చూడండి. ఇలాగంతా గుజ్జుగా అయినాక ఒకసారి చూపిస్తాను. ఇలాగున్నప్పుడు ఇంక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇది మిక్సీలో అయినా వేసుకోవచ్చు. లేదంటే గిన వడగొట్టే దాంట్లో ఏసైనా బాగా రుద్దుకోవచ్చనమాట. మెత్తగా పేస్ట్ లాగా రావాలి అంతే. చల్లార్చుకొని మిక్సీకేసుకుంటే బిర్యానీ అయిపోతుంది. ఇలాగ నేను వడగొట్టే దాంట్లో ఏసుకొని చెంచాతో ఇలాగంతా దుద్దుకుంటున్నాను. ఇంత పేస్ట్ వచ్చింది. లాస్ట్‌లో ఇది కొంచెం వచ్చిందండి. అది ఇంక నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇదే కడాయిలోకే ఇలా చేసుకున్న పేస్ట్‌నంతా ఏసేసుకొని స్టవ్ ఇప్పుడే అంటించకూడదు. అర్ధ కప్పు చక్కెరేసుకొని లేదా కలకండ అయినా వేసుకోవచ్చు చక్కెర ప్లేస్‌లో. ఇప్పుడు స్టవ్ అంటించి సిమ్‌లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఈ చక్కెర అంతా ఉడికి పాకంలాగా వస్తుంది కదా! అంతవరకు కలిపెట్టి మంట మాత్రం మీడియంలో ఉండాలి. అర్ధ స్పూను వైట్ సాల్ట్, 1/4 స్పూన్ బ్లాక్ సాల్ట్, అలాగే కొంచెం కారంగా ఉండాలనుకుంటే గిన మిరపకాయలను ఒక 2 మిక్సీకేసి ఇలాగేసుకుంటున్నాను. కొంచెం కారం కారంగా ఉంటే బావుంటుందనేసి. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలాగంతా కలబెట్టుకుంటూ సిమ్‌లోనే ఉండాలండి. అలాగే జీలకర్ర పొడి ఒక అర్ధ స్పూన్ ఏసుకుంటున్నాను. ఇది వేయించి కొట్టి పెట్టుకున్నది. జీలకర్ర చాలా మంచిది కదండీ హెల్త్‌కి. పైత్యం ఉన్న వాళ్ళకి పొద్దున్నే చింతపండు, జీలకర్ర తినిపించేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే ఫుడ్ కలర్ ఏస్తున్నాను గ్రీన్‌ది. అది కూడా ఆప్షనల్ అండి. ఇష్టముంటే ఏసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా కుత ఉడుకుతున్నప్పుడు 1/4 స్పూన్ మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి ఏసేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. చాలండి ఇంత మాత్రము కరెక్ట్‌గా ఇలాగుండాలనమాట. ఇంక స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకొని అంటుకోకుండా కింద మనం ఇప్పుడు అప్లై చేస్తాం గదా! ఈ పేస్ట్‌ని అది అతుక్కోకుండా ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ఒక 3 చెంచాలు ఒకటేసారే వేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వేయకూడదు. ఇలా వేసుకున్నాక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి చెంచాతో గాని రుద్దకూడదు. చేత్తో గాని, చెంచాతో గాని ఇలా ప్లేట్‌ని పట్టుకొని రౌండ్‌గా తిప్పితే అదే స్ప్రెడ్ అయిపోతుంది. నేనిక్కడ తక్కువొచ్చిందని కొంచెం ఏసుకుంటున్నాను. మీరలా గాకుండా అంతా ఒకటేసారే వేసుకోండి. వేడి వేడిది. మరి చల్లారిందంటే గట్టిగయిపోతుంది గదా! ఇలా జారదనమాట. మరి మందంగొస్తాయి. ఇలాగంతా స్ప్రెడ్ చేసుకున్నాక మొత్తం నాకు 2 ప్లేట్లకయ్యింది. ఇది గాలికి ఆరబెట్టుకోవాలి. పొద్దునొచ్చే నీరెండకు మాత్రం పెట్టుకోవాలి కొద్దిసేపు పొద్దున, సాయంత్రం. రాత్రిపూట ఏం చేస్తారంటే ఒక స్టిక్ ఇలా పెట్టేసుకొని ఒక క్లాత్ కప్పేసుకుంటే గిన బాగుంటుంది. మరి పొద్దున్నే తీసేసి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. చూపిస్తున్నా చూడండి. అసలు కొట్టినా కూడా కింద పడదు. బాగా అతుక్కుపోయిందనమాట. రెండో రోజొచ్చేసి ఇలా చాక్‌తో మొత్తం కట్ చేసుకుంటున్నాను. మనకుండే ఎండలకి 2 రోజులకి ఎండిపోతుందండి. ఎందుకంటే సాయంత్రం, పొద్దున కొంచెం సేపు అలా ఎండలో పెట్టేసామంటే బాగా ఎండిపోతుంది. చేతికి అతుక్కోలేదంటే బాగా ఎండిపోయినట్లే. అప్పుడు ఉడిపిక్కోవాలనమాట. లేదంటే ఇంకొక రోజు మళ్ళీ ఎండకు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత స్మూత్‌గా వడొస్తాంది గదా! అసలు ఎక్కడే గాని అతుక్కోకుండా ఇలాగంతా ఉడిపిక్కోవాలి. ఎంత పల్చగా ఉంది గదా! అసలు ట్రాన్స్‌పరెంట్‌గా కనపడతాంది. ఇలాగంతా ఉడిపిక్కున్నాక మనకి ఏ షేప్‌లో కావాలంటే అలా కట్ చేసుకోవాలి. నేనిక్కడ ఎడ్జెస్ మాత్రం చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అది కూడా ఏం వేస్ట్ కాదు. అంటే చూడ్డానికి బాగుండాలనేసి 4 పక్కల ఎడ్జెస్ కట్ చేసి పెట్టేసుకొని మిగతావి బాగా పొడువుగా కట్ చేసి రోల్ చేసుకున్నాను. ఇది ఎంత బాగుంటుందంటే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన పని లేదు.
ఏం చెడిపోదు. ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు చిన్న ముక్కలా కట్ చేసుకోనో లేదంటే ఒకటన్నా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.